చాలా మంది అడుగుతున్నారు. కానీ ఈరోజు అయితే 5 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నా. నేనైతే టైలరింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 5 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేయాలో చూపిస్తా, చూసేయండి. ఇదిగో లైనింగ్లు ఇవన్నీ 1 2 3 4. చూడండి, నడుము లూజ్ అండి. ఇది ఇలా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ దాకా డాటు ఇట్లా గీసేసుకోవాలి. ఇది నెక్ అండి. ఇక్కడికి జాకెట్ పొడవు 1/2 ఇంచు కుట్ల లెగ్గి. ఇంకా ఈ జాకెట్తో పని లేదండి, దీన్నే మొత్తము ఇలా గీసేసుకోవాలి. మా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేస్తున్నా చూడండి. ఇవి చాలా అర్జెంట్ అని ఇచ్చారు. రేపు మధ్యాహ్నం కంతా ఇవి ఇచ్చేయాలి. ఇన్ని లేయర్స్ మీరు కనుక కట్ చేసుకోలేకపోతే ఇలా 2 ఇట్లానే పెట్టుకొని ఇట్లా 2 ఇట్లా సింపుల్గా ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని కింద నుంచి ఇదే కటింగ్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చండి. అంటే కొత్త వాళ్ళకి ఇన్ని కట్ చేయాలంటే రాదు కదా, అందుకని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే క్రాస్ బెల్ట్ అండి. చూడండి, వీళ్ళది క్రాస్ బెల్ట్ వచ్చేసి మొత్తం స్ట్రైట్గా వచ్చింది, అసలు క్రాస్ అనేది లేదు. ఇలా ఉన్న బ్లౌజులకు కూడా మనం ఎలా క్రాస్ తీయాలో చూపిస్తా, చూసేయండి. ఇట్లా కటింగ్ చేసేటప్పుడే స్ట్రైట్గా చేసుకోకుండా ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్ తీసేసుకుంటే బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ షేపుల దగ్గర నీట్గా కూర్చుంటుందండి. చూడండి, మొత్తం బ్లౌజులు మొత్తం అయిపోయాయండి. ఇప్పుడు దాకా నేను కటింగ్ చేసింది లైనింగ్లు. ఇవి వచ్చేసి శారీ క్లాత్, హ్యాండ్స్ తీసినాను. చూడండి, ఈ శారీ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాయండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇంకా ఈ క్లాతులలోనే సేఫ్ బెల్ట్లు అన్నీ చూసుకోవాలి. ఇవి కుట్టేటప్పుడే తీసేసుకుంటానండి నేను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.